నమస్కారం అండి. వెల్కమ్ టు డీటాక్ షో. ఈరోజు మా టాక్ షో బ్రాడ్కాస్ట్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి అంటే గోల్డ్ స్మిత్ పడ్డ కష్టాలు అండ్ మీ సక్సెస్ రేట్ కూడా, అంటే మీరు ఎంత కష్టపడి ఈ లెవెల్కి వచ్చారు, ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం అండి. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే మీ సక్సెస్ రేట్, అంటే మీ పాత్ ఎందుకు చూస్ చేసుకున్నారు, మీరు ఇటు ఎలా వచ్చారు, ఇవన్నీ. అంటే దీనికి ఒక కారణం ఆర్థిక పరిస్థితి. అప్పట్లో మా నాన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇది మా కులవృత్తి అండి. కులవృత్తి మా తాత కూడా ఇదే పనే చేసిండు. ఇంకా మేము కూడా అదే వేలో రావాల్సి వచ్చింది. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. ఇష్టపూర్వకంగా అంటే నేను ఎందుకు అడిగానంటే ఈ మధ్య నువ్వు ఇంజనీరింగ్ చేసి ఇది కంప్యూటర్ చేయి, ఇది చేయి, అది చేయి అంటే ఫోర్సింగ్ ఉంటుంది కదా, అలా ఫోర్సింగ్ కాకుండా మీ ఇష్టపూర్వకంగా హ్యాపీగా చూస్ చేసుకున్నావు. అవును. ఓకే అండి. ఇంకా దీంట్లో అంటే గ్రోత్ లెవెల్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ గ్రోత్ ఎలా ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ లెవెల్ కానీ ఎలా ఉంటుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏముందని అంటే మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసేది లేదండి. అంటే మనం సంపాదించుకోవాలి, దాచుకోవాలి, నెక్స్ట్ తరాలకి ఇవ్వాలి అనేలాగా లేదు. ఇప్పుడున్న ఏది గోల్డ్ రేటుకి కానీ, కాంపిటీషన్ కానీ, ఈ కార్పొరేట్ లెవెల్ కాంపిటీషన్కి కానీ మాకు ఇప్పుడుండే సిచ్యువేషన్ ఎట్లుందంటే మనం చేసుకొని తింటే సరిపోతుంది. అంటే కొద్దిగా వెనకకి వెళ్తాం, 10 సంవత్సరాలు వెనకకి వెళ్తాం. అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు బాగుందండి. అప్పుడు ఏమైంది, స్వర్ణకారులే చేసేది. ఇప్పుడు విశ్వకర్మలలో స్వర్ణకారులే బంగారం పని చేసేది, వాళ్ళ దగ్గరికే వచ్చేది. ఇప్పుడు ఇంతకుముందు ఏదైనా పెళ్ళి ఉంది అని అంటే, ఇప్పుడు మీ డాడీ వాళ్ళ పెళ్ళి అనుకోండి, అప్పుడు స్వర్ణకారుల దగ్గరికే పోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకునేది. అంటే తీసుకునేది అంటే 10 days బిఫోర్ ఇచ్చేది ఆర్డరు, చేయించుకొని తీసుకునేది. ఇప్పుడు అలా కాదు కదండి. ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ రెడీమేడ్ వెళ్ళిపోవాలన్నా గోల్డ్కి. మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు, పబ్లిక్ కూడా ఎప్పుడు వస్తున్నారు అంటే మెటల్ చేయించుకోవాలన్నా, పుస్తకాలు చేయించుకోవాలన్నా, ఏదైతే మ్యాండేటరీ ఇప్పుడు విశ్వకర్మలే చేయాలి అనేటివి ఉంటున్నాయో, కల్చరల్గా అవి వస్తున్నాయో దానికోసం అనేది మా దగ్గరికి అంటే అప్పుడు వెతుక్కొని మరి వస్తున్నారు. ఈ చెవులు కుట్టించుకోవడానికి, ఈ మెటల్ చేయించుకోవడానికి ఎక్కడైతే షాప్ ఉంది అని వెతుక్కొని వస్తారు. లేదనుకోండి కార్పొరేట్ రెడీమేడ్ షోరూమ్స్, లేకపోతే మార్వాడి షాప్లో. చిన్న వేరియేషన్ అండి, ఇప్పుడు కార్పొరేట్స్ అన్నారు కదా, దానికి మీకు వేరియేషన్ డిఫరెన్స్ ఏంటి? మీకు అక్కడ మీకు ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయండి. మీకు వేస్టేజ్ గోల్డ్ రేట్ ఒకటి చూపిస్తారు, వేస్టేజ్ తక్కువ అని అంటారు, కానీ మీకు జిఎస్టీ యాడ్ అవుతుంది, వ్యాట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు అక్కడికి ఇక్కడ కంపేర్ చేసుకుంటే స్వర్ణకారణం దగ్గర చాలా తక్కువ అవుతుంది, ఖచ్చితంగా తక్కువ అవుతుంది. మీరు అక్కడ ఒక తులం తీసుకున్నారనుకోండి, మీరు అక్కడ ఇప్పుడున్న రేటుకి ₹1,00,000 దాటుతుంది, 1,00,000, 3,000, 4,000. ఇక్కడ కాదు కదా, ఇప్పుడున్న ప్రజెంట్ రేటు బట్టి చెప్తున్నా, ఇప్పుడు తక్కువ అవుతుంది. స్వర్ణకారం దగ్గర చేయించుకుంటే రేపొద్దున మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇది ఉంది అని అడగడానికి కూడా ఉంటుంది. మీరు అక్కడ అడగడానికి ఉండదు, ఆప్షన్ ఉండదు. మీరు పోతారు, ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చిన రేటుకే వాళ్ళు ఏదైతే ఇది మేము ఇంతలోనే తీసుకుంటాం ఎక్స్చేంజ్ అని అన్నారు అనుకోండి, అంతలోనే తీసుకోవాల్సి వస్తుంది. వేరే ఆప్షన్ లేదు కదా. మళ్ళీ దాంట్లో తరుగు పోద్దా అంటే వాళ్ళ దగ్గర ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, దాంట్లో తరుగు తీస్తారో తీయరో వాళ్ళు తీసుకునే వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. ఒకవేళ తీయకుండా వేస్టేజ్ అనేది వాల్యూ యాడ్ అనేది ఎక్స్ట్రా చేస్తారు. ఎక్స్చేంజ్ దానికి పోయినప్పుడు కంపల్సరీగా ఇప్పుడు కొనే రేట్ ఒకటి, అమ్మే రేట్ ఒకటి ఉంటుంది చూడండి, అట్లనే ఉంటుంది అది. అంటే బేసిక్గా ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, ఒక ఆర్నమెంట్ ఉన్నదండి, ఆ మేకింగ్ కష్టాలేంటి? ఇప్పుడు ఒక వస్తువు ఏదైనా సపోజ్ చైన్ తీసుకోండి, ఒక చైన్ మీరు చేయాలి, మీరు నచ్చిన డిజైన్ మాకు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆ వస్తువు తయారు కావాలంటే ఖచ్చితంగా నలుగురు చేతులు మారాల్సిందే. ఒక వస్తువు తయారు చేయడానికి 4 కష్టపడాల్సిందే, అది మళ్ళీ 4 రోజులు కష్టపడాల్సిందే. ఇంతమంది కష్టపడితే ఒక వస్తువు అనేది తయారవుతుంది. మీకు అదే అంత టైం లేదు కదండి. ఇప్పుడు 4 రోజులు ఆగాలి అనే పబ్లిక్కి అంత టైం ఎందుకు, పోయి రెడీమేడ్ తీసుకుంటే అయిపోతుంది అన్నట్లు ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంతా పబ్లిక్. అదే అంటే ఒక్క చిన్న డౌట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు కార్పొరేట్లో మిషన్ మేకింగ్, హ్యాండ్ మేకింగ్ అక్కడ 2 ఉంటాయా, లేకుంటే? మ్యాక్సిమం మిషన్ మేకింగ్ ఉంటుందండి. హ్యాండ్ మేకింగ్ ఉందనుకోండి, మాకు వాళ్ళకి డిఫరెన్స్ అనేది ఉండదు కదా, మిషన్ మేకింగే ఎక్కువ. మా క్వాలిటీ వైజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఏదైతే చైన్ సపోజ్ ఎక్కడైతే అరుగుతుందో, ఎక్కడైతే మనకు స్టాండర్డ్ ఉండాలనో, మేము స్వర్ణకారులు అంటే వస్తువు తయారు చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఇది చేస్తే ఇక్కడ అరిగిపోతుంది అనేది. జాయింట్స్ కానీ, లేకపోతే దానికి వచ్చే కొండీలు కానీ, అంటే ఉక్స్ కానీ మందం పెడతారు, డిజైన్ బట్టి మందం పెడతాము. మీకు మిషన్ మేడలు ఎట్లుంటుంది, మొత్తం ఒక్కటే లేవాలి, సేమ్ అలానే ఉంటుంది, అది అరిగిపోతుంది, తొందరగా కట్ అవుతుంది, అట్లా ఉంటుంది అన్నట్టు. డిపెండ్స్ అపాన్ ద యూసేజ్. అంటే రెగ్యులర్ ఐటమ్స్ వేరే స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు
చేసే వస్తువుకి ఏంటంటే స్టాండర్డ్ ఉంటుంది. మీరు డైలీ యూజ్ చేసేదైనా లేకపోతే పార్టీ వేర్ యూజ్ చేసే వస్తువులైనా చేయించుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. స్టాండర్డ్. ఓకే. ఇంకో ఇప్పుడు మరి మీరు చెప్పారు కదా 10 సంవత్సరాల కింద ప్రాఫిట్స్ అనేవి ప్రాపర్గా ఉండేవి ఇప్పుడు లేవు అని. సో ప్రాఫిట్స్ అంటే ఓకే దట్స్ యువర్ పర్సనల్, నేను అడగను. బట్ ఏంటంటే మిగతా అంటే అప్పటికిప్పటికి వేరియేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నాను అనుకోండి, సంవత్సరం కాగానే హైక్లో చూస్తాం, అంటే డబ్బులు ఎక్కువ రావాలండి, అంటే మీకు డే బై డే గ్రోత్ ఎలా ఉంటుందని అడగబోతుంది. అదే అయితే ఇప్పుడు 10 years బ్యాక్ ఏమైతుందంటే గోల్డ్ రేట్ ఒకటే లెవెల్లో ఉందండి. 30,000 ఇప్పుడు 2010 ఆ టైంలో 29,000 30,000 అట్లా ఉంది. అదే రేటు ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, తులం ఇస్తే మీరు ఒక 30,000 ఇస్తారు. 2 తులాలకి సగం అమౌంటే ఇస్తారు. ఐటమ్ చేయించాలంటే సగం అమౌంట్ ఇచ్చేసి మీరు వెళ్తారు. మిగతా సగం అమౌంట్ మేము చేసుకొని ఐటమ్ రెడీ చేసి ఇచ్చేలోపు అదే రేటే ఉంటుండే 10 years బిఫోర్. ఇప్పుడు ఏమైంది, మీరు లాస్ట్ 2 months 3 months తీసుకుంటే 70,000 నుంచి ఇప్పుడు 1 lakh చేంజ్ అయింది గోల్డ్ రేట్ అనేది. వేరియేషన్ అనేది చాలా ఉన్నది. ఇప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ ఆ గోల్డ్ రేటు డిఫరెన్స్లోనే వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే ఇంతకుముందుకి ఇప్పటికి వేరియేషన్ అన్నారు కదా గోల్డ్ రేట్లో. సో ఓకే వేరియేషన్ ఉంది, బట్ అది తరుగు అదంతా సేమ్ అంటే లేదు కదండి, అదే సేమ్ లేదు కదా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లలో ఏం చేస్తారు, తరుగు లేకుండా వస్తువులు చేస్తున్నాము, తరుగు 2% 3% అని ఇట్లాంటి యాడ్లన్నీ వచ్చేసరికి అది కొన్ని డిజైన్కి ఆ వేస్టేజ్ అనేది వర్తిస్తుంది. ఓకే చేయొచ్చు, ఆ వేస్టేజ్ మేము కూడా చేస్తాం, అన్ని డిజైన్లకి రాదు. అది ఎప్పుడు తెలుస్తుంది, మీరు ఆ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఈ వస్తువులకి పలానా వస్తువులకే ఈ వేస్టేజ్ అండి, మిగతా వస్తువులకి ఆ వేస్టేజ్ కాదనేది అక్కడికి వెళ్ళినాకే తెలుస్తుంది. అంతే అంతే, వాళ్ళు అక్కడ దాకా రావాలని ఏదైనా చెప్తారు అంతే. అంటే బేసిక్గా ఇప్పుడు మీకు ఒక ఐటెం నేను మీకు ఇచ్చారనుకోండి, మీరు ఇదే షాప్లో చేస్తారా సమ్వేర్? అంటే చెప్తున్నా కానీ ఒక వస్తువు తయారు చేయాలంటే 4 చేతులు మారాల్సిందే. ఇప్పుడు నా చేతులు ఎంత అయితే టైం పడుతుందో ఆ టైంకి ఆ చేసేదానికి నేను చేసి మళ్ళీ తర్వాత ఇంకొకరికి ఇవ్వాల్సిందే అంతే. అంటే మీరు వేరే దగ్గరికి మూవ్ కావాల్సిందే కంపల్సరీగా. అంటే అదంతా గ్రూప్ అంటే వేరే ఉంటుంది, లేకుంటే మీ అసోసియేషన్ సంఘం అనుకోండి, లేకపోతే ఒకటే దగ్గర మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకు ఇక్కడ సికింద్రాబాద్లో మార్కెట్ ఉంది, సికింద్రాబాద్ జనరల్ బజార్లో చికోటి కాంప్లెక్స్ సరౌండింగ్ మొత్తం ఒక 1 kilometer సరౌండింగ్ అంతా గోల్డ్ షాప్లే ఉంటాయండి. అక్కడ తొందరగా అవుతుంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాల్సిన టైం పట్టదు కదా. అంటే నార్మల్గా ఇంతకుముందు 10 years ముందు ఇప్పుడు కష్టాలు ఏంటి మీ ఫీల్డ్లో? కష్టాలు అంటే ఇప్పుడు పబ్లిక్కి టైం లేదండి. ఫస్ట్ చేయించుకునేటోళ్ళకి టైం లేదు. ఇప్పుడు టైం ఒక వస్తువు ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలంటే ఇప్పుడున్న టెక్నాలజీకి 3 days పడుతుంది. యాక్చువల్లీ 3 days టైం కూడా కస్టమర్స్కి లేదు, రెడీమేడ్కి వెళ్ళిపోవాలనేది ఉంటుంది. ఇప్పుడు మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు, పుస్తె మెట్టలు చేయించుకోవడానికి, ఏది చెవులు కుట్టించుకోవడానికి, ఇవి అయితే ఏదైతే మీ విశ్వకర్మలు చేస్తే కల్చరల్ దానికి అవును అవి అయితే వీళ్ళు చేస్తే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది చూసారు. అప్పుడు ఎక్కడుంది షాప్ అని గూగుల్ చేసుకొని మరీ వస్తున్నారు. ఇప్పుడు లేదనుకోండి రెడీమేడే, టైం లేదు ఎవరికి. అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఆ కార్పొరేట్ లెవెల్ ఎందుకు కాంపీట్ చేయలేదు? ఇప్పుడు అంటే ఐ యాక్సెప్ట్ అది పెద్ద షోరూమ్ అని, చిన్నగా కూడా పెట్టుకోలేమండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మనము 10 grams గోల్డ్ వచ్చేసి ఇప్పుడు 1 lakh rupees ఉంది, ఒక తులం 1,00,000 రూపాయలు ఉంది. మనం ఆ 1,00,000 రూపాయలు ఇప్పుడు చిన్న మార్వాడి షాప్కి కూడా మనం కాంపిటేట్ ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళకి అమౌంట్ వస్తుంది, వాళ్ళు ఎక్కడనో ఆస్తులు అమ్ముకొని వచ్చి ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, గోల్డ్ అమౌంట్ పెడుతున్నారు, మనం అంత పెట్టలేము కదండి. అంత ఆర్థిక పరిస్థితి అంత లేకే కదండి. ఇప్పుడు మీరు అన్నారు ఇంజనీర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేసుకోవచ్చు అని, అట్లా చేసుకోలేకే కదా మనం ఇది చేసేది. చాలా ఇప్పుడు గోల్డ్ రేటు పెరగడం వల్ల చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారండి మా విశ్వకర్మ సోదరులు. అవునండి అవును. ఇప్పుడు రెడీమేడ్కి వెళ్ళిపోతున్నారు, మెట్టెలే చేసుకుంటున్నారు, చిన్న వస్తువులే చేయించుకుంటున్నారు, దాంట్లో అంత ప్రాఫిట్ ఉండలేదు కదా. ఇప్పుడు ఎప్పుడో వెతుక్కొని వచ్చి చేయించుకుంటే అప్పటిదాకా వాళ్ళ కుటుంబాలు నడవాలి, స్కూల్ ఫీజులు, పిల్లలు, ఆసుపత్రులు ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఇవి కూడా చేసుకోలేని పరిస్థితులలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఉన్నదండి. ఇంతకుముందు అంటే మా తాతలు చేసే టైంలో, మా తాత ఇదే పని చేస్తుండే. మా తాత చేసే టైంలో ఏముంటుండే అంటే విశ్వ బ్రాహ్మణులు లేనిదే ఏ ఇల్లు గడిచేది కాదు. ఏ ఇల్లు అంటే ప్రతి ఇంట్లో మా అవసరాలు అనేది ఉంటుండే.
అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లయిందంటే విశ్వబ్రాహ్మణులు ఇల్లు నడవడానికి కూడా కష్టమైపోయింది. అలాంటి పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థ. ఏ దేశంలో అయినా అభివృద్ధి చెందితే అన్ని కులాలు కానీ అందరూ అభివృద్ధి చెందుతారు. కానీ ఒక విశ్వబ్రాహ్మణులే అభివృద్ధి చెందినందువల్ల నష్టపోతున్నారు. ఎక్కువ అభివృద్ధి చెంది కూడా నష్టపోయే కులం విశ్వబ్రాహ్మణుల కులం. దీనికి కారణం అంటే రేట్లు పెరగడము, టెక్నాలజీ పెరిగి ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు, కాంపిటీషన్, మార్వాడి వ్యవస్థ. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూసుకోండి. ఇప్పుడు మనది ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళే రూట్లో మీకు ఒక 50 షాపులు, మార్వాడి షాపులు కనిపిస్తాయి. అంత కాంపిటీషన్ మనం ఇవ్వలేము కదండి, మన వల్ల కాదు. ఇంకోటి గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఏది సపోర్ట్ ఉండదు. ఓకే, ఏమనిపిస్తుంది, మీకేంది బంగారం పని చేస్తారు కదా, బాగానే ఉంటుంది అనేది ఒకటి. అంతేగాని అది అంటారు చూడండి, దూరపు కొండలు నులుపు అని, అదే అంతే. అది ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళకే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటిది అనేది తెలుసు. ఇప్పుడు అంత కాంపిటీషన్ ఇవ్వలేరు కాదు కూడా. ఇంకోటి అండి, ఇప్పుడు సాధారణ మనిషి అంటే మిడిల్ క్లాస్ మనిషి బంగారం ఇప్పుడు నార్మల్గా ఎవరో బట్టి నా దగ్గర బంగారం ఉన్నది చాలామంది డూప్లికేట్ కొంటున్నారు. యాక్చువల్ బంగారం డూప్లికేట్ 2 లెక్క ఉంటుంది. అవును. సో ఐడెంటిఫికేషన్ ఎలా అండి? ఇప్పుడు హాల్మార్క్ అనేది కంపల్సరీ చేసిందండి గవర్నమెంట్. ఇప్పుడు ఆ హాల్మార్క్ లేకుండా అది కూడా చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ, ఇప్పుడు పెద్ద షోరూమ్ ఉన్నదండి, హాల్మార్క్ సెంటర్ కూడా వాందే. హాల్మార్క్ సెంటర్ ఏదైతే ఉందో, ఇప్పుడు మేము చేస్తే ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సెంటర్ ఒకటి ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళి ఈ ఐటమ్ ఇస్తే వాళ్ళు చెక్ చేసి ప్యూరిటీ ఉందా లేదా అని హాల్మార్క్ వేసి మాకు ఇస్తున్నారు. ఈ షోరూమ్లలో ఏమైపోతుందంటే వాళ్ళదే మిషన్ ఉంటుంది, వాళ్ళే హాల్మార్క్ వేసుకునేది. వస్తువు తయారు చేసేది ఆయనే, ఆ నాణ్యత గుర్తించి హాల్మార్క్ వేసేది ఆయనే. ఇంకేముందండి అందులో ప్యూరిటీ చెకింగ్ ఏమున్నది దీంట్లో కాదు. ఇంకా ఇప్పుడు మధ్యలో అప్పుడప్పుడు నేను చాలా చూశాను వీడియోస్, మా దగ్గర బంగారం ఉన్నది దొరికింది కొనుక్కోండి, కిలో ఉన్నది, 1/4 కిలో ఉన్నది, అంటే బేసిక్గా బంగారం లెక్కనే ఉంటుంది కానీ అది బంగారం కాదు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ రేటు పెరగడం వల్ల ఇలాంటి మోసాలు కూడా చాలా జరుగుతున్నాయి. చాలా మంది ఆశపడి అది ఇప్పుడు దాంట్లో ఏమైపోతుందనంటే, ఎప్పుడో బ్రిటిషుల టైంలో ఉండే ఒక సెక్షన్ ఇప్పటికీ స్వర్ణకారుల మీద అమలు చేస్తున్నారు. అప్పట్లో బంగారం ఏదైతే కొన్నాయన అన్న దగ్గర నుంచే రికవరీ చేసేది పోలీసులు. ఇప్పుడు కూడా అదే సిస్టమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొంగతనం చేసిండు, తెచ్చిండు, పలానా స్వర్ణకారునికి అమ్మితే ఇప్పుడు నువ్వు దొంగతనం చేసిన ఆయనది తప్ప, కొన్న ఆయనది తప్ప? దొంగతనం చేసిన వదిలేసి కొన్న స్వర్ణకారుని దగ్గర వాళ్ళ ఆస్తులు జప్తు చేసి వసూలు చేసి ఎవరైతే దొంగతనానికి గురయ్యారో వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున పోరాటం కూడా జరుగుతుందండి ఈ విషయం నాకు తెలియదు, మీరు చెప్పే వరకు తెలియదు. అంటే ఇలా కూడా ఉంటుంది. అవునండి, అవును. అంటే నేను ఎప్పుడు ఇలాంటి ఎక్కడ మీడియాలో న్యూస్లో చూడని అంటే ఇప్పుడు సఫర్ అవుతున్నాము. ఇప్పుడు మా కులం వాళ్ళు అంటే స్వర్ణకారులు సఫర్ అవుతున్నారు కాబట్టి నేను కూడా స్వర్ణకారుని కాబట్టి నాకు తెలుసు అండి అది. ఇంటర్నల్లీ కొన్ని తెలియదు. అంటే ఇలాంటి అంటే ఎక్కడ వినను కూడా వినం. అవునండి. అంటే ఇంకోటి ఏంటంటే, మీరు సొసైటీలో వీళ్ళకు ఎలా జాగ్రత్త పడమంటారు? అంటే క్వాలిటీ విషయంలో, అంటే క్వాలిటీ అంటే ఇప్పుడు ఎవరో వచ్చి అమ్ముతున్నారు, ఐడెంటిఫికేషన్ ఒక గోల్డ్. నన్ను అడిగితే అలాంటివి కొనేదే తప్పు, కొనొద్దు. అంటే చాలా అంటే మైండ్ ఉంటుంది, దగ్గర రాసే ఆశ పెరుగుద్ది. అవును. ఇప్పుడు మీరు షోరూంలో కొంటున్నారు అని అంటే దానికి 916 హాల్మార్క్ అనే దాంట్లో కూడా 916 హాల్మార్క్ వేరే ఉంటుంది, 75 హాల్మార్క్ వేరే ఉంటుంది. కొంతమందికి 75% హాల్మార్క్ది కూడా 916 హాల్మార్క్ అని అమ్ముతున్నారు. హాల్మార్కింగ్ ఉన్నాయి. దాని మీద అంటే అవగాహన లేక పబ్లిక్ ఏం చేస్తున్నారంటే జస్ట్ చూస్తున్నారు హాల్మార్క్ ఉంది, ఓకే. దాని లోపల మనం క్లియర్గా జూమ్ చేసి చూస్తే ఏమవుతుంది, దాంట్లో 916 ఉందా లేకపోతే 75 హాల్మార్క్ ఉందా అనేది ఆ డిఫరెన్స్ తెలుసుకోకుండా మోసపోతున్నారు కూడా. ఇప్పుడు 9 grams కి కూడా ఏదో రూల్స్ వస్తుందని విన్నాను. అది చెప్పలేమండి, రాలేదు ఇప్పటిదాకా అయితే రాలేదు. మన ఇండియాలో నేను ఫస్ట్ టైం విన్నాను, కానీ బయట కంట్రీస్లో 9 grams కూడా 9 grams 14 grams ఇవన్నీ లీగల్. ఇక్కడ మన దగ్గర రాలేదండి. ఇంతకుముందు ఓన్లీ స్వర్ణకారులే వేసేది, అప్పుడు ఇవన్నీ లేవండి. ఇప్పుడు ఏదైతే అందరూ బంగారం వ్యాపారం చేసుకున్నారో, ఇప్పుడు మాకు ఇది జీవన వృత్తి, మేము చేసుకుంటే కానీ బతకలేం మాది. ఇప్పుడు అట్లా కాదండి, అందరు ఏం చేసారు, దీన్ని బిజినెస్ చేసేసారు. అందరూ పెద్ద ఎత్తున బిజినెస్ చేసేసారు. దానివల్లనే గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ తీసుకొని వచ్చింది. దాంట్లో ఈ హాల్మార్క్ అనేది కూడా ఒకటి, ఈ 916 మ్యాండేట్ అనేది కూడా ఒకటి.
అంటే ప్రతిసారి ఇప్పుడు నాణ్యత చూడాలంటే హాల్మార్క్ చూసుకోవాలి. హాల్మార్క్లో కూడా 916 హాల్మార్క్ చూసుకోవాలి. అందులో కూడా వేరే హాల్మార్క్ ఉంటుంది. అది ఇప్పుడు ఈ మామూలుగా మేము చేసినాం అనుకోండి, చేసి ఇచ్చినప్పుడు దాని మీద మేము పెద్దగా చేస్తాం. అంటే మీకు కూడా కనబడాలి. ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి అది ఏంది అనేది కనబడాలని మేము చేస్తాం పెద్దగా. ఇంకోటి సర్టిఫికేట్ ఇస్తున్నాం మేము చేస్తే. షోరూమ్లో పేపర్లో ఇస్తారా, కార్డు వైజ్ ఇస్తామండి. మనం మామూలుగా చిన్న కార్డు, ఆధార్ కార్డు, సపోజ్ ఆధార్ కార్డు టైపు అట్లా ఇస్తున్నాం. హాల్మార్క్ ఐటమ్ చేస్తే. అవును. ఇంకోటి ఒక చిన్న డౌట్, చాలామంది ఏంటంటే ఎక్స్చేంజ్కి వస్తారు, అంటే అది లాసా ప్రాఫిటా? అంటే ఇప్పుడు నేను ఇచ్చి మళ్ళీ నేను వేరే వస్తువు తయారు చేసుకోవాలనుకున్నారు అనుకోండి, లాస్ అని అంటే ఇంతకు ముందు 916 హాల్మార్క్ లేని టైంలో వస్తువులు ఉంటాయి చూసారా, అందులో తరుగు అనేది పోతుంది. తరుగు అని అంటే ఆల్రెడీ వస్తువు తయారు చేసేటప్పుడు ఇప్పుడు మనం 916 గోల్డ్ పెట్టి మిగతాది కాపర్ అయితే యాడ్ చేస్తున్నాము. ఇంతకు ముందు ఎట్లుంటుండే అంటే అది 916 ఉండకపోయేది, 85% ఉండేది, లేకపోతే 90% అనేది ఉండేది. చేయించింది మళ్ళీ మీరు కొన్నదానికి అది వాళ్ళు ఇచ్చిన వాళ్ళకే తెలవాలి అది ఎట్లా ఇచ్చింటారు అనేది. అది మీరు ఒక తులం కొంటే ఇప్పుడు 916 హాల్మార్క్ ఉన్నది, వెయిట్ టు వెయిట్ రిటర్న్ తీసుకొని మళ్ళీ మనం కొత్త చేసిస్తున్నాం కదా, చేసినందుకు మీరు ఆ ఛార్జెస్ అయితే కంపల్సరీగా వేయాల్సిందే ఎక్కడ చేయించుకున్నా. మీరు లేదు మాకు షోరూంలో తక్కువ అవుతుంది అని అంటే అక్కడ కూడా మీకు తెలియకుండా హిడెన్ ఛార్జెస్ అనేది కొన్ని ఉంటాయి, వాళ్ళు వేస్తారు, అది చెప్పరు. కానీ నేను అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు, అక్కడ వెళ్తే గ్రామ్కి మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది. గ్రామ్కి మేకింగ్ ఛార్జ్ ఉంటుంది. స్టోన్ కాస్ట్ మా దగ్గర కంటే వాళ్ళ దగ్గర 4 times డబుల్ ఉంటుంది. ఇప్పుడు ఒక రాయికి మేము ఒక 2 to 3 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ మీకు 10 రూపీస్ ఉంటుంది. వెయిట్ డిఫరెన్స్, స్టోన్స్ వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది. స్టోన్ వెయిట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి. ఇప్పుడు రాళ్ళలో ఉన్న నెక్లెస్ మీరు తీసుకున్నారనుకోండి, ఒక 20 grams నెక్లెస్ ఉంది, దాంట్లో వాళ్ళు మీకు 1 గ్రాము 1/2 గ్రాము స్టోన్ వెయిట్ మైనస్ చేస్తారు, 2 grams మైనస్ చేస్తారు అనుకోండి. చేసినా కూడా అది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచో చేసి ఎవరో చేసి తెచ్చి ఇచ్చింది, ఆయన అమ్ముతున్నాడు, మీరు కొన్నారు. ఇప్పుడు మేమేం చేస్తున్నాం, మేమే తయారు చేస్తున్నాం, రాళ్ళు కూడా మేమే పెడుతున్నాం. ఆ రాళ్ళ ఐడియా మాకు ఉంటుంది, ఆ స్టోన్ వెయిట్ ఎంత ఉన్నది అనేది అంత మైనస్ కూడా చేస్తాం. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ స్టోన్ వెయిట్ మైనస్ చేసి మిగతా గోల్డ్కి ఇప్పుడున్న లెక్కకి క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నాం. అయితే ఇంతకుముందు లేదు, రాళ్ళతోటే వెయిట్ ఇచ్చేది. అప్పట్లో లేదండి, అప్పట్లో గోల్డ్ రేటు తక్కువ, గోల్డ్ రేటుకి స్టోన్ కాస్ట్కి ఒకటే అయ్యేది. అప్పుడు స్టోన్తో పాటు వెయిట్ ఇచ్చిర్రు. ఇప్పుడు అట్లా లేదు కదా, గోల్డ్ రేట్కి గోల్డ్, స్టోన్ వెయిట్కి స్టోన్. స్టోన్లలో కూడా క్వాలిటీస్ ఉంటాయి. అవునండి, ఉంటాయి, చాలా క్వాలిటీస్ ఉంటాయి. గ్లాస్ తోని కూడా తయారు చేస్తున్నారు స్టోన్స్. అంటే అది నార్మల్గా నాలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేయరు. అవును, దానికి మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? మీరు కూడా చూడంగా చెప్పగలుగుతారు. అంటే ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇది చేస్తున్నాం కాబట్టి మేము చూడంగానే మాకు ఆ డిఫరెన్స్ అనేది లైట్ ఐడియా ఉంటుంది. అంతకీ డౌట్ ఉందంటే దానికి కూడా ఇప్పుడు ల్యాబొరేటరీస్ ఉన్నాయి కదా, ల్యాబ్కి వెళ్ళి చెక్ చేపిస్తాం అన్నట్టు, ఎవరైనా చేసుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు అమెజాన్లో డైమండ్ టెస్టర్స్ అని దొరుకుతున్నాయి అంతే అండి. అది ఫేక్, కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని వర్త్ ఉంటుంది. మీకు అంతకీ డౌట్ ఉంది అని అంటే ఇట్లా స్వర్ణకారులను అడిగితే తెలిసిపోతుంది, లేదంటే ల్యాబొరేటరీ ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు. అంటే స్టోన్ అంటే డెఫినెట్గా ల్యాబ్కి వెళ్ళాల్సిందే. ఫస్ట్ మేము అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ డిక్లేర్ చేస్తారు ఇది ఒరిజినలా కాదా అనేది. అప్పుడు వాళ్ళకి కూడా డౌట్ ఉందంటే నెక్స్ట్ స్టెప్ అది. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్న ఒక డౌట్ ఉందండి, నాకు ఒక డైమండ్ దొరికింది అనుకున్నాం. అంటే ఈ మధ్య పొలాలలో మీరు చూస్తున్నారు కదా, అంటే నాకు దొరికింది అది గ్లాస్ అది లేదు, డైమండ్ అది లేదు. ఇప్పుడు మీరు అమ్మితే మీరు తీసుకుంటారా? డైమండ్ ఉంది అనుకోండి, డైమండ్ ఉంటే తీసుకుంటారు కదా. అంటే మనకు సర్టిఫికేట్ లేదు అది. ఇప్పుడు మేము తయారు చేసేటోళ్ళే, ఇప్పుడు మీరు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇందాక నేను అన్న బంగారం ఎవరు అమ్ముతున్నారు మీరు తీసుకోవచ్చా, మనం తీసుకోవచ్చా, అది ఇల్లీగల్గా అయిపోతుంది. ఇప్పుడు పొలాలలో దొరుకుతుంది ఉండదు, కానీ మీకు అక్కడనే తీసుకుంటున్నారు, అదే ఊర్లో ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళే తీసేసుకుంటున్నారు కూడా. అంటే నార్మల్ గా దానికి సర్టిఫికేట్ ఉంటే వాల్యూనా, వితౌట్ సర్టిఫికేట్ మీరు అది రాగా ఉంటుందండి, స్టోన్ లాగా ఉంటుంది, దానికి ఒక షేప్ వస్తుంది చూసిరా, షేప్ వచ్చిన తర్వాతనే మీకు అది డైమండా కాదనేది మీకు తెలుస్తుంది. మామూలుగా చెక్ చేసినప్పుడు దాంట్లో చెక్ చేసి డైమండ్ అని తీసుకున్నాక కూడా దాన్ని కట్ చేసినాకనే దానికి ఒక షేప్ ఇచ్చిన తర్వాతనే దానికి వర్త్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు రా డైమండ్ ఐడెంటిఫై చేయొచ్చు రాళ్ళలో, అది వైట్ గానే ఉంటుంది. అవును, చేయొచ్చు. మీరు అన్నారు చూడండి ఇందాక మనకు అమెజాన్లో దొరుకుతుంది డైమండ్ టెస్ట్ చేసేది, ఆ టైప్లో చెక్ చేయొచ్చు.
అంటే నార్మల్గా ఇప్పుడు నార్మల్గా అన్ని రాళ్ళ లెక్కనే ఉంటాయా లేకుంటే దీని కలర్ అట్లా ఉంటే మనం ఇక్కడ మనకు దొరకవు. ఎక్కడైనా రాళ్ళు దొరుకుతాయి. డైమండ్కి రాయికి డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. చూడంగానే చేయొచ్చు. చాలా విషయాలు తెలిసాయండి, కొత్త విషయాలు. సరే, ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేనేమైనా చెప్పదలుచుకున్నాను అంటే ఒకటే, ఇప్పుడు మీకు లోకల్గా ఉండే స్వర్ణకారుల దగ్గర కులవృత్తి చేసుకునేటోళ్ళ దగ్గర చేయించుకుంటే చాలా బెటర్, స్టాండర్డ్గా ఉంటాయి ఐటమ్స్. ఇంకోటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు మీరు ఓన్లీ ప్రాబ్లమ్స్కే మా దగ్గరికి వచ్చి మీరు ఐటమ్స్ అన్ని షోరూంలో తీసుకుంటా అని అంటే చేసేటోళ్ళు కూడా చెయ్యాలని అనిపించాలి కదండి. ఇప్పుడు మేము ఉన్నాం, మీరు మార్వాడి షాప్లో కొంటారు, షోరూమ్లలో కొంటారు, అది విరిగిపోయిందని మా దగ్గరికి వస్తే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా షోరూమ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేమే దాన్ని చేసిస్తాము, అవును, ఏది లైఫ్ టైం వారంటీ ఏమన్నా బ్రేక్స్ అయినా మేమే చేసిస్తున్నాము అన్నట్టు కూడా వాళ్ళే చేస్తున్నారు. మాకు పెద్ద ఎత్తున స్వర్ణకారులకి పెద్ద ఎత్తున కాంపిటీషన్ అయిపోయిందండి. లేదు, ఇప్పుడు నేను అన్నది చూడండి, మనం చేసుకొని తిని పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోగలిగితే చాలు, అలాంటి పరిస్థితికి వచ్చేసింది. అంతే. వేరే బిజినెస్లు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఈ బంగారం విషయంలో, బంగారం పని చేసుకునేటోళ్ళ విషయంలో, బిజినెస్ చేసేటోళ్ళు వేరే, పని చేసేటోళ్ళు వేరే. ఇప్పుడు బంగారం అన్నారు కదా, ఇప్పుడు సిల్వర్ కూడా ఇప్పుడు ఈక్వలెంట్గా రేటు పెరిగిపోయింది. అంటే నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా, నేను ఎన్నో షాప్లలో కొన్నాను, 1 కిలో అయింది, దాంట్లో సగము సిల్వర్, అంటే కిలో 1.2 ఉంటే అది నాకు సగమే వచ్చింది. అవును, అదే కదా సార్, మీరు మీ మిస్టేకే అది. ఇప్పుడు మీరేమన్నారు, నేను చాలా షాపులలో కొన్నా అన్నారు. అలా కాకుండా ఎవరి దగ్గర మీరు చేపించారు అనుకోండి, సిల్వర్లో కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే మీకు షోరూమ్లలో దొరికేవి, మార్వాడి షాప్లో దొరికేది 50% సిల్వర్, 50% జెస్ అని ఒక మెటల్ వస్తుంది, దాన్ని కలిపి చేస్తున్నారు. లైట్ వెయిట్లో వస్తాయి. అదే మేము చేసినాం అనుకోండి, ఇప్పుడు మీరు పట్టీలు బయట కొంటే 3 తులాలు వస్తాయి, అదే మేము చేస్తే 5 తులాలు అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీ మెటల్ 2 సపరేట్ చేయొచ్చా? అంటే కరిగించినాక? అవును, అదే ప్రాసెస్. మీకు ఇప్పుడు 50% ఎందుకు తక్కువ వచ్చిందంటే దాంట్లో తీసేసి ఓన్లీ సిల్వర్ని ప్యూర్ చేస్తారు కాబట్టి ఆ డిఫరెన్స్ వస్తుంది. ఈక్వల్గా అంత ఈజీగా అయిపోద్ది సపరేషన్? దానికి ప్రాసెస్ ఉందండి, దాని ప్రాసెస్ దాందే. దానికి టైం, ఇప్పుడు ఇందాక మనం పని చేసే 4 చేతులు మారుతాను, ఆయన 5వ వ్యక్తి అనుకోండి, చెయ్యొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, కానీ దాని ప్రాసెస్ వేరే. అంటే బేసిక్గా ఇప్పుడు ఒక సిల్వర్ ఐటమ్స్ గురించి నా డౌట్, ఒక సిల్వర్ ఐటమ్ నేను ఒక పళ్ళెం చేయించుకుందాం అనుకోండి, అంటే ఎలా ఉంటుంది, అంటే ఎంత కాస్ట్లో అవుద్ది? ఇప్పుడు మీరు ప్లేట్ అనుకోండి, అదే భోజనం చేసే ప్లేట్ అనుకున్నాము, అదైతే మీకు మినిమం 500 grams to 600 grams వస్తుంది. అంటే 1/2 kg ప్లస్సే ఉండాలి, అంతకంటే తక్కువ చేస్తే రాదు. ఇప్పుడు మేము చేసినాం అనుకోండి, 90% సిల్వర్ ఉంటుందండి, ప్యూర్ 90% సిల్వర్ మెయింటైన్ చేస్తాం. దాంట్లో కూడా హాల్ మార్క్ లెక్క ఉంటాయా? సిల్వర్లో కూడా ఈ మధ్యలో వచ్చినాయి అవి. చెప్తున్నా కదా సార్, ఇప్పుడు చేసేటాయన మళ్ళీ ప్యూరిటీ చెక్ చేసేటాయన ఒక్కడే, చేసేటాయన ఒక్కడే, అమ్మేటాయన ఒక్కడే, ఇదంతా ఒక్కడే ఉన్నప్పుడు ఏమైపోతుంది, అది ఎట్లా ఉన్న మెటల్ దానికి వాళ్ళ హాల్ మార్క్ అనేది వేసిస్తున్నారు. మీరు చేయించుకుంటే, ఇప్పుడు పలానా వ్యక్తి దగ్గర మీరు చేయించుకున్నామని అంటే వాళ్ళు చెక్ చేయించి కూడా మీకు ఇస్తున్నారు, ఏదైనా సరే రిపోర్ట్తో సహా ఉన్నా సార్. ఇప్పుడు ఇంతకుముందులాగా లేదు. ఇంతకుముందు ఎట్లా అంటే ఇది ఇంత వస్తుంది అని అంటే అంతే వచ్చేది, వాళ్ళు చెప్పిందే. ఇప్పుడు ఏదైనా చెక్ చేసుకొని రిపోర్ట్తో సహా అన్నీ ల్యాబ్కే, గోల్డ్, సిల్వర్, స్టోను, ఏదైనా అదే అంటున్నా కదా సార్, టెక్నాలజీ పెరిగింది కదా, చెక్ చేసుకొని చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, ఒక 1-2 days టైం తీసుకుంటారు కదా ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చారంటే 1-2 days టైం అవుతుంది, అంత టైం పబ్లిక్కి లేదు. మీరు కూడా ఇందాక నేను సిల్వర్ కొన్న కేజీ దాకా బయట కొన్నా అని అంటారు, చేపించింది లేదు. ఇప్పుడు అట్లా అయిపోయిందండి. ఇది ఏదైనా ఇరిగిపోయింది అని అంటే స్వర్ణకారుడు గుర్తొస్తాడు, మెటల్ చేయించుకోవాలి అని అంటే అదే 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి చేయించుకుంటారు లేడీస్, అప్పుడు స్వర్ణకారుడు గుర్తొస్తాడు. చెవులు కుట్టించుకోవాలి, అది మన అంటే స్వర్ణకారునితో కుట్టించుకుంటే చెవులు మంచిగా ఉంటుంది, పాప మంచిగా ఉంటుంది అనే ఆలోచనతో మన దగ్గరికి వస్తున్నారు. అలాంటివి ఉంటేనే మన దగ్గరికి వస్తున్నారు, కానీ ఇంకా మిగతా వాటికి అన్నిటికీ రెడీమేడ్గానే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు పట్టీలు అన్నారు కదా, నార్మల్గా పట్టీల్లో అన్ని మిషన్ మేకింగ్, హ్యాండ్ మేకింగ్? మేము చేస్తే హ్యాండ్ మేకింగ్ అండి, అన్ని. అంటే అంత కాంప్లికేటెడ్ డిజైన్ ఏదైనా హ్యాండ్ మేకింగ్.
హ్యాండ్ మేకింగ్. ఇప్పుడు మిషన్ మేకింగ్ అంటే డైరెక్ట్ అంటే నా డౌట్ ఉద్దేశం అది అచ్చుకుద్ది చేస్తా అంటే ఎలా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అండి. అచ్చు కూడా కొన్ని వస్తాయి, అవి ఏంది అచ్చు వస్తుంది జస్ట్ ఇట్లా ఒకదానికి ఒకటి లింక్ ఇట్లా పెట్టేసుకొని వెళ్ళిపోతారు, అలాంటివి వస్తాయి. ఇవి చేసేటివి కూడా ఉంటాయి. కొన్ని జాయింటింగ్స్ అనేది మనం పర్టికులర్గా చెక్ చేసి జాయింట్ చేస్తాం చేసేటప్పుడు. మీకు మిషన్ మీద ఏమున్నది ఇట్లా స్పీడ్గా మీకు మొత్తం ఆన్లైనే ఉంది, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, మీరు గూగుల్ చేసినా వస్తుంది ఎట్లా అనేది. ఇప్పుడు మీరు చెవులు కుట్టడం ఉన్నారు కదా, ఇది కూడా మన శాస్త్రంలో అవును ఉంది అవును కంపల్సరీ. అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అందులో ఇది కూడా చెవులు కుట్టేది కూడా ఒకటి. దానివల్ల ఏదైనా యూజ్ ఉందా? అవును. ఇప్పుడు ఈ మెదడుకి ఉండే నరాలు ఇప్పుడు పిల్లలకి స్కూల్కి వేసే ముందే చెవులు కుట్టిస్తారండి. ఇప్పుడు మీరు ఈ చెవులు కుట్టించడం వల్ల బ్రెయిన్ అనేది చెవులకి బ్రెయిన్కి ఉండే నరాలు అనేది యాక్టివేట్ అవుతాయి, దానివల్ల షార్ప్ అవుతారు. అట్లానే కుట్టిస్తారు, కంపల్సరీగా కుట్టించేది. ఇంతకుముందు అమ్మాయికైనా అబ్బాయికైనా కుట్టించేదండి. ఇప్పుడు ఏమైంది ఓన్లీ అమ్మాయికే కుట్టిస్తున్నారు. అబ్బాయిలు కొందరు ఒకదానికి లేకుంటే అలా కుట్టించుకుంటున్నారు. అవును, కొందరు శాంపిల్ గా ఇలా క్లిప్ లెక్క పెట్టుకుంటున్నారు, అది జస్ట్ ఫ్యాషన్ లాగా పెట్టుకుంటున్నారు. కానీ ఇంతకుముందు అయితే అందరు కుట్టించుకునేది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అన్నిటికీ కారణం ఉంది కదా, మెట్టలు పెట్టుకోవడానికి, మంగళసూత్రం వేసుకోవడానికి, అన్నిటికీ ఒక కారణం అనేది ఉంది. అంటే ఇంతకుముందు ఇది ఒక్కటే ఉంది, ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క చోట కుట్టించుకుంటా. అంటే ప్రతి ఒక్క అంటే నేను విన్నా అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయని విన్నా. చాలా మంది అందరూ ఇప్పుడు 90% ఇట్లా కుట్టించుకునే వాళ్ళు అందరూ ఫ్యాషన్కి. నేను ఓల్డ్ టైం చూసాను, కొందరు ఇక్కడ కూడా కుట్టించుకునేటోళ్ళు మొగోళ్ళు. ఇక్కడ మధ్యలో కూడా ఉంటుంది, అంటే డిఫరెంట్ స్టైల్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకటే ప్లేస్కి వచ్చేసింది. ఇప్పుడు అది కూడా వద్దనుకుంటారు చాలా మంది, ముక్కు కూడా కుట్టించుకుంటలేరు ఇప్పుడు. కరెక్టే. అనిల్ గారు, మీరు మన సబ్స్క్రైబర్స్కి చాలా విషయాలు చెప్పారు, చాలా ధన్యవాదాలు. అండ్ మన సైడ్ నుంచి రిఫరెన్సెస్ ఖచ్చితంగా, అంటే ఇప్పుడు నాకు ప్రత్యేకంగా నా షాప్ కోసం నా దగ్గరికే రండి నేను అన్నాను. నేనేమనుకుంటున్నా అంటే అందరికీ ఏదైతే స్వర్ణకారులు మీ ఇంటి దగ్గర స్వర్ణకారులు అయితే ఉంటారో పని చేసుకునేవాడు వాళ్ళందరి కోసం నేను అనుకుంటున్నా, అందరూ చేపించుకుంటే చాలా బెటర్. రెడీమేడ్ మీరు వెళ్తారు కొంటారు. మీరు మీ గురించి కాక 10 మంది గురించి ఆలోచించారు కదా, అది గ్రేట్ ఐడియా. ఎవరు ఆలోచించారు? సో మనము అనిల్ గారిని అప్రిషియేట్ చేద్దాము. థ్యాంక్ యూ ఇలాంటి విషయంలో. సో తనది కాకుండా, స్వార్థం కాకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచించారా, చాలా గ్రేట్నెస్ అన్నమాట. అందరూ బాగుండాలండి. అందులో చెప్తున్నా కదా, స్వర్ణకారులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు వేరే మార్వాడి షాప్ వాళ్ళు, వేరే మార్వాడి కానీ ఇంకా వేరే కార్పొరేట్ వ్యవస్థ కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అండి, వాళ్ళ కోసం మనం చేస్తున్నాం కదా. వాళ్ళ కోసం అయితే మీరు రెడీగా వెళ్ళి కొనుక్కుంటున్నారు కదా, అది కాకుండా మీరు చేయించుకుంటే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.